మమ్మీ న్యూ ఇయర్ కి మనం కేక్ కట్ చేద్దాం మమ్మీ. కేక్ కట్ చేద్దాం, బరాబర్ కట్ చేద్దాం. మమ్మీ అది న్యూ ఇయర్ కి ఏంది న్యూ ఇయర్ కి ఇల్లు అంతా డెకరేషన్ చేద్దాం. చేద్దాం, బరాబర్ చేద్దాం. మమ్మీ అది న్యూ ఇయర్ కి ఏంది న్యూ ఇయర్ కి అది బిర్యానీ తిందాం మమ్మీ రాత్రి పూట. తిందాం, బిర్యానీ తిందాం, బరాబర్ తిందాం. చెప్పేస్తాం మమ్మీ. చెప్పు. న్యూ ఇయర్ అంటున్నావు పొద్దుటి నుండి. ఇప్పుడు ధైర్యం చేసుకొని చెప్తున్నా. చెప్పు. న్యూ ఇయర్ కి మా దోస్తుల్లో పార్టీ అన్నమో కొడుక గుద్దుతే 6-4 లో పడతావు. పార్టీ అది మమ్మీ, పార్టీ అంత సీన్ లేదు. హలో చెప్పే. న్యూ ఇయర్ కి పార్టీ పోతున్నా తెలుసా? సరే పెట్టి. నువ్వు అసలు నేను ఏడుకోతలే, ఇంట్లోనే ఉంటున్నా. అరే ఎందుకంటే న్యూ ఇయర్ కదా, 12 o'clock పార్టీ చేసుకోవాలి కదా. నాకు అవన్నీ నచ్చవు, నేను ఇంట్లోనే ఉంటా. అరే మరి ఏం చేస్తావు మరి నువ్వు 12 o'clock కి? ఈటీవీలో ప్రోగ్రామ్ వస్తే అవన్నీ చూసుకుంటా కూర్చుంటా నేను. అదేంటి? నాకు అవే ఇష్టం. అదొక్కటే కదా, ఇంకేం లేవా? ఈటీవీ ఒకటే కాదు, మా టీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ అన్నిట్లో వస్తాయి. అన్ని ప్రోగ్రామ్ చూసుకుంటా కూర్చుంటా, ఒక్కటి కూడా మిస్ చెయ్యా నేను. నువ్వు ఇక పో పార్టీ చేసుకో, పెట్టేసేయి. మమ్మీ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తెలుసా? జనవరి 1st నుంచి నేను జిమ్ కోతా మమ్మీ తెలుసా? నువ్వా? ఇక అదంతా ఇచ్చే మమ్మీ. జనవరి 1st నుంచి ఇంకో రెజల్యూషన్ ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మండీలు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ జంక్ ఫుడ్ మానేసా మమ్మీ నేను. ఇదైతే ఇంకా పెద్ద జోక్. ఇక అదంతా కాదు మమ్మీ. ఇంకో రెజల్యూషన్ ఏంటంటే జనవరి 1st నుంచి నేను మంచి ఎగ్జామ్లో చదువుకొని పాస్ అయితే మమ్మీ. నాకు మాటలు లేవు, నేను వెళ్ళిపోతున్నా. మమ్మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ చూడు మమ్మీ నావి. మమ్మీ నేను ఎట్లుంటా, నేను ఏం చేయాలి? డైటింగ్ చేయాలి. అయితే న్యూ ఇయర్ 1st నుంచి Jan 1st నుంచి నేను డైటింగ్ చేస్తున్నా మమ్మీ. డైటింగ్ లో 6 packs తెచ్చుకుంటా మమ్మీ. నువ్వా 2023 డైటింగ్ అన్నావు, 22 అన్నావు, 21 అన్నావు, పందిలాగా అట్లనే ఉన్నావు. అదంతా వేరు మమ్మీ. వేరు కాదు, పంది ఎప్పుడు పందిలానే ఉంటది, సింహం కాదు. ఇట్లానే అంటున్నాను, ఏదో ఒక రోజు చూడ నేను ఏం చేస్తాను మమ్మీ. ఇప్పుడు ఇంకో న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్తాను. ఆగు నేను చెప్తా. జనవరి 1st నుండి 6 గంటలకు లేపుతా. దేనికి మమ్మీ? పాలే నీకే మమ్మీ. పొద్దున 6 గంటలకు లేపి చదివిస్తా. 6 గంటలకు లేపి ఎందుకు చదివిస్తాం మమ్మీ నన్ను? అంటే నువ్వు టాపర్ కదా బెట్ట, పొద్దున 6 గంటలకు లేచి చదువుకోవాలి కదా. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. నువ్వు నీ ముఖానికి టాపర్ వారా? 10 సబ్జెక్టులు ఫెయిల్ అయినవరా? పొద్దున 6 గంటలకు లేపుతా కొడుక, 10 సబ్జెక్టులు ఈయన పాస్ కాకపోతేవి అప్పుడు చెప్తా నీ పని. తిండి పెట్టా నువ్వు పాస్ అయ్యేదాకా. అన్నిటికన్నా హార్డ్ రెజల్యూషన్ ఇదే కనిపిస్తుంది నాకైతే. అరే న్యూ ఇయర్ వస్తుంది కదా, ప్లాన్ ఏంది? దావత్ చేద్దాం, ఇంకేముంది? అంతే. అరే నీ ప్లాన్ రా. చేద్దాం, దావతే చేద్దాం. అంతే. సరేరా, నీ ప్లాన్ ఏంది? దావతే చేద్దాం. అరే దావత్కి ఎంత తెచ్చుకుందాం రా. అరే నువ్వు చెప్పరా ఆదర్శ, ఎంత వేస్తావు? నేను 15 వేస్తారా. నువ్వురా చెప్పురా, ముఖం అట్లా పెట్టావు ఎందుకు? నువ్వైతే చెప్పు, లాస్ట్ చెప్తా. నేనైతే 18 ఇస్తారా. ఇప్పుడు చెప్పరా ఎన్ని ఇస్తున్నావు నువ్వు? అరే టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఈ షర్ట్ మా తమ్ముడిది, ఈ ప్యాంటు నీది. పైన నుంచి కింది దాకా మంది ఉన్నప్పుడు నా దగ్గర పైసలు ఏడికెళ్ళి ఉంటాయిరా? ఏడు కాని వారా, అడు మన కోసం 15,000 ఇస్తుంటే మనం ఆ మాత్రం కాంట్రిబ్యూట్ చేయలేమారా? నాన్న అంత లేదు, 15,000 కాదు 1500. 15,000 కాదా? అయినా నువ్వు నాకంటే ఎక్కువ 18,000 తెస్తా అన్నావు కదరా. 18,000 నా దగ్గర 18 రూపీస్ గురించి మాట్లాడుతుంటే నేను. 18 రూపీసా? ఏమొస్తారా 18 రూపీస్లో? అంటే 18 మిక్చర్ ప్యాకెట్లు వస్తాయి కదా అని. అరే మిక్చర్ ప్యాకెట్ ఈడు ఉంటుంది. నీ అబ్బా డబ్బులు లేవురా అంటే మిక్చర్ ప్యాకెట్లు కావాలంట. ఆపండ్రా మీరు మీ సోది మాటలు మీరు. అరే న్యూ ఇయర్ కి పైసలు ఎట్లా సంపాదించాలో ఆలోచించండి రా. మరి ఎట్లా పైసలు న్యూ ఇయర్ కి? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏందా ప్లాన్? అరే నడరా, డెస్టినేషన్కి వచ్చేసినాం రా మనం. అరే వీడికి ఎందుకు వచ్చామరా? అరే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటలు పని చేస్తే మనకు గంటకి 200 వస్తాయిరా. అట్లా చూసుకుంటే మనకు 2,400 వస్తాయిరా. సెట్ రా మన ఈ న్యూ ఇయర్ కి. అరే కానీ న్యూ ఇయర్ కోసం మరి ఈడ పని అంటే? అరే పైసలు కావాలా వద్దా? కావాలి. మరి దావత్ చేసుకోవాలి న్యూ ఇయర్ కి, పైసలు కావాలి. నేను ఇటుకలు మోస్తాను, నువ్వు ఇసుకోమని. A few moments later.
అరే అంతా బానే ఉంది, మన సునీల్ గారేట్రా? ఈయనే ఉన్నారు. అరే అందరం ఈయనే ఉన్నాం అనమాట. కలిసి కట్టుగా ఎంత బాగా పని చేస్తున్నావురా. వచ్చేసి అరే ప్లాన్ 2 ఏంటంటే మన దగ్గర ఏమైనా సామాన్ ఉంటే అమ్మేద్దాం రా. అరే బ్రిలియంట్ ఐడియా రా. అమ్మేద్దాం రా. నన్ను అమ్ముతారా ఆరా? నేను దోసుగాని రా, మీ దోసుగాని నన్ను ఎట్లా అమ్ముతారా? నేను నమ్మినా ఓడి తీసుకోడు కానీ ఏం అమ్ముదాం మరి ఎవరిదాన్ని ల్యాప్టాప్ అమ్ముదాం కదరా? మరి ల్యాప్టాప్ అమ్ముదాం రా. ఓడి దగ్గర మన గ్యాంగ్ లో ల్యాప్టాప్ రమేష్ గాంధీ దగ్గర లేదు, సురేష్ గాంధీ దగ్గర లేదు, సునీల్ గాంధీ దగ్గర ఉంది. ఉందంటే నువ్వే సునీల్ గాని నీ ల్యాప్టాప్ అమ్మేద్దాము. అట్లాంటావు. ఇప్పుడు నీ ల్యాప్టాప్ అమ్మేద్దాం కదా, ఏమవుతుంది? నీ ల్యాప్టాప్ కాదురా, నా ల్యాప్టాప్ రా. ఇట్లనే అనుకుంటావు, న్యూ ఇయర్ పార్టీ క్యాన్సిల్ అవుతుంది. రే సునీల్ అమ్మేద్దాం రా. అరే మా డాడీ తిట్టారా నిజంగానే? కావాలంటే మీ డాడీతో తిట్లు నేను తింటారా? అరే లాస్ట్ టైం కూడా ఇట్లనే హెల్ప్ చేస్తా అని లాస్ట్ మూమెంట్ లా మింగేసిరు. మా డాడీ ఇంటికి పోయిన తర్వాత అరే ఈ లాస్ట్ టైం అయ్యింది ఏదో అయిపోయింది. అరే అది అప్పుడు రా, అప్పుడు ఆయన ఏం చేయలే, అఖిలేడు చేసిండు. రే ఉన్నాగా ఇచ్చే చాలా అనుకుంటావారా? ఇచ్చేరా బాయ్, ఇచ్చే ఈ ల్యాప్టాప్. అమ్మేద్దాం, ఏం కాదు. న్యూ ఇయర్ కంటే ఎక్కువ నీ ల్యాప్టాప్. పట్టుకోరా. న్యూ ఇయర్ కి పైసలు సెట్ అయిపోయినట్టే. అరే పైసలు సెట్ అయినాయి కాబట్టి ప్లాన్ ఏంటంటే రాత్రి 10 గంటలకు మా ఇంటికాడికి వచ్చేసేయండి. నేను అర్ధ కిలో కేక్ తెస్తా, నువ్వే 2 లీటర్స్ థమ్స్ అప్ తీసుకురా. అఖిలాడు పోయి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెస్తాడు. రైట్ రా, తీసుకొచ్చేస్తాను. 31st నైట్ పడేస్తున్నాం అంతే. ఓకే కదరా మీకు? అరే స్టఫ్ చెప్పినావు, ఇదంతా బాగానే ఉంది. మరి ఏంది నువ్వు ఉన్నావెందుకు? నువ్వు ఉన్నావు అందుకేగా, పోయి తీసుకురా. అరే నేను మంది తీసుకొస్తా, ఎక్కడ తాగినామో అక్కడనే వండుకోవాలి, బయటకు పోవద్దు. అదేంద్రా? లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్. ప్లాన్ బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది. ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం మనము. న్యూ ఇయర్ ఇచ్చి పడేయాలి మనం. అరే నువ్వు కానీ హ్యాండ్ ఇచ్చినావు అనుకో చూడిగా అట్లంటావు. తెలిసి నీ గురించి రా పోదాం ఇక మనం. ఏం సామె ఎప్పుడు చూడ అరుచుకుంటూనే ఉంటావు. ఓకే ఫుల్ టెన్షన్ లో నేను ముందే. ఏమైంది? ఎందుకట్లా పెట్టినావు ముఖం మాడిపోయిన చపాతీ లాగా? మాడిపోయిన చపాతీ ముఖం ఏంటి సౌమ్య? ముఖం ఉండేదే అట్లా. ఇగో నేను ఒక సీరియస్ మ్యాటర్ ఆలోచిస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయగలరు, అర్థమైందా? సీరియస్ మ్యాటరా? ఏందది? చెప్పా సీరియస్ మ్యాటర్ ఏందో. అరే న్యూ ఇయర్ ప్లాన్ సౌమ్య, బయటికి పోవాలి కదా, నేను పార్టీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మమ్మీ ఏమో పంపిస్తాడు కనిపిస్తలేదు, ఏం చేయాలో నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది, బీపీ లేస్తుంది, పిచ్చి లేస్తుంది. అయ్యో ఇంత దానికి ఇంత టెన్షన్ పడుతున్నావా? అనుపు చెప్పు, మనం ఏం ప్లాన్ చేస్తున్నాము? ఏంది? ఎస్ ప్లాన్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ లో దావత్ చేసుకుంటున్నాను. సౌమ్య ఏంటంటే అలా ఫ్రెండ్స్ టెర్రస్ మీద పార్టీ చేసుకుంటాం. ఇది మా ప్లాన్. అవును ఎస్ పార్టీకి పోతున్నాం మేము. మమ్మీ పర్మిషన్ ఇచ్చేసిందా మీకు? ఇంకా అడగలే పర్మిషన్. మళ్ళీ పర్మిషన్ ఇవ్వకుండా ఇవన్నీ ప్లాన్లు ఎందుకు వేస్తారు మీరు? ఫ్లాప్ అయితే ఇవన్నీ ప్లాన్లు ఇవన్నీ పెట్టుకోకండి మైండ్ లా. దానికి కూడా ఒక ప్లాన్ ఉంది మా దగ్గర. ఏందా ప్లాన్? ఆ ప్లాన్ వింటే కన్ఫర్మ్ గా ప్లాన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అవునా? ఏం చెప్పు ఒకసారి. చెప్పు సౌమ్య ప్లాన్ ఏందో. అవును మొన్న మమ్మీ డాడీతో చెప్తే విన్నా నేను. పిల్లలు ఏ రోజైతే నిజాలు చెప్తారు, నిజాలు చెప్పి బయటికి పోతారో ఆ రోజు పంపిస్తా అని చెప్పింది మమ్మీ. నిజాలు చెప్పేస్తారా మీరు ఇద్దరు కలిసి? అందుకే నేను నిజం చెప్తాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటాం. నేను కూడా నిజం చెప్పేస్తున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ మీద పార్టీ చేసుకుంటామని నిజం చెప్పేస్తున్నా నేను. అంటే ఇక నిజం చెప్పేశారా? నేను ఆ నిజమే చెప్పాలి కదా మమ్మీకి. మమ్మీ అంత మంచిగా చెప్పినా నిజం చెప్పకపోతే ఎట్లా? అయితే నిజం చెప్పేసేస్తా నేను. మరి నువ్వు కూడా నిజమే చెప్పి ఏడుకోతున్నావు, అప్పుడు మమ్మీ తొందరగా పంపిస్తుంది. సరే ఇప్పుడు అనుపోతాడు, నెక్స్ట్ నేను పోతా, లాస్ట్ నువ్వు పోయి చెప్పేసే మమ్మీకి, సరేనా? మమ్మీకి ఎట్లా నిజం చెప్పి నేను పార్టీకి పోతా. చూడు ఇప్పుడు పార్టీకి పోతా. మమ్మీ ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పబోతున్నా మమ్మీ. ఆ నిజం చెప్తే నువ్వు అఖిల్గా నువ్వేనారా ఇంత మంచోడురా అని అంటావు తెలుసా? అవునా? ఏంది బెట్టా? మమ్మీ నేను నిజం చెప్తా చూడు మమ్మీ. 31st నైట్ రోజు నేను మా దోస్తులు అందరం కలిసి ఒక పబ్బుకి పోయి ఫుల్ డాన్స్ ఆడుకుంటా, మంది ఆడుకుంటా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారా మమ్మీ. చూసావా ఎంత మంచిగా నిజం చెప్పినా? 31st. ఎస్ మమ్మీ. దోస్తులు, ఎస్ తాగుడు, పబ్బులు, మందు. చూసినా మమ్మీ ఎన్ని నిజాలు చెప్పినాను, ఆశీర్వదించాను. నా ముందే నిజాలు చెప్తావురా? మమ్మీ నువ్వు
నిజాలు చెప్తే పంపిస్తామంట కదా మమ్మీ. నిజాలు అంటే మంచి నిజాలు, ఇవి కావు. అదేది మమ్మీ, అన్నం సామె పోతున్నారు కదా రాత్రి దావత్కి. వాళ్ళు ఏడు పోతలేరు, ఇంటికానే ఉంటారు. ఏంటి ఇంటికాడ ఉంటురా? మరి నీకు కూడా అదే చెప్పినా కదా ఇంట్లో కేక్ కట్ చేద్దామని. అవును, అఖిల్కి మంచి చెప్పిన ఇంట్లో కలిసి ఉందాము, కలిసి కేక్ కట్ చేద్దాం, మంచిగా ఉంటుంది అంటే అఖిలే వద్దు నీ మమ్మీ దగ్గర కూర్చో, నేనే వద్దు మాట్లాడతా అది అని చెప్పిండు మమ్మీ. పోతున్నారు మమ్మీ. పోతలేరు వాళ్ళు. నువ్వు ఇంతకెళ్ళి కాలు బయట పెట్టినా కాలు నరికేస్తూ కొడతా. కమ్మున లోపల పోయి వడకపో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి కామెంట్ అండ్ ఇగో దా నువ్వు చెప్తుందా అయితే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టండి. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. మీ రెజల్యూషన్ ఏందో కూడా కామెంట్లో చెప్పండి. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఏం చేస్తున్నా అది కూడా చెప్పండి. బాయ్ బాయ్ బాయ్.